వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం వీడియోస్లో సి ప్రోగ్రామ్ ఫర్ ఇన్సర్షన్ సార్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ఇదివరకు వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఇన్సర్షన్ సార్ట్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇన్సర్షన్ సార్ట్ ఈజ్ ఏ సార్టింగ్ టెక్నిక్. ఇన్సర్షన్ సార్ట్లో లాజిక్ ఎలా అప్లై చేస్తామంటే ఇన్సర్షన్ సార్ట్లో ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఒక ఎరేలో ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈ ఎరేలో ఎలిమెంట్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో బై యూజింగ్ ది ఇన్సర్షన్ సార్ట్ చేయాలి. సార్ట్ చేయాలంటే ఏం లాజిక్ చెప్పుకున్నాం? ఇన్సర్షన్ సార్ట్కి ఏం చెప్పుకున్నామంటే ఇన్సర్షన్ సార్టింగ్లో ఈ అరే అంతా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. వన్ అన్సార్టెడ్ అరే అండ్ సెకండ్ వన్ ఈజ్ సార్టెడ్ అరే. సో ఇక్కడ ఇది సార్టెడ్, ఫస్ట్ ఎలిమెంట్ సార్టెడ్ అరేలోకి వస్తుంది, రిమైనింగ్ అన్సార్టెడ్ అరే. ప్రతిసారి ఏం చేస్తాము? అన్సార్టెడ్ అరేలోంచి ఒక ఎలిమెంట్ తీసుకుని సార్టెడ్ అరేలో ఎలిమెంట్స్తో చెక్ చేసుకుని, ఒకవేళ ఈ అన్సార్టెడ్ అరే ఎలిమెంట్ ఈ సార్టెడ్ అరేలో ఎలిమెంట్స్ కంటే స్మాల్గా ఉందనుకోండి, సో ఆ రెండింటిని స్వాప్ చేస్తాము. సో ఈ ప్రాసెస్లో మనం ఇన్సర్షన్ సార్ట్ అనేది అప్లై చేస్తాం. ఒకవేళ ఐడియా లేకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇన్సర్షన్ సార్ట్ని నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్కి రండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఎప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ #include stdio.io.h హెడర్ ఫైల్ ఇంక్లూజన్ యాజ్ యూజువల్ మెయిన్. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్. తర్వాత మన ప్రోగ్రాంలో కావాల్సిన వేరియబుల్స్ అన్నింటినీ డిక్లేర్ చేసుకుంటున్నాం. సో ఏం వేరియబుల్ డిక్లేర్ చేసాం? int a100 అంటే మన ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి ఒక అరే ఆఫ్ సైజ్ 100 అండ్ ద నేమ్ ఆఫ్ దట్ అరే ఇస్ a. అండ్ అరే సైజ్ రీచ్ చేయడానికి ఒక వేరియబుల్ n. అండ్ అరే మన ఫర్ లూప్ వైల్ లూప్ యూస్ చేసుకుంటాం కదా, అందులో లూపింగ్ వేరియబుల్స్ ij. అండ్ దెన్ స్వాపింగ్కి యూస్ చేసుకోవడానికి ఒక టెంపరీ వేరియబుల్ t. ఇవన్నీ ఇంటీజర్ వేరియబుల్స్, ఎందుకంటే మనం నెంబర్స్ మీద అప్లై చేస్తున్నాం కదా సార్టింగ్. సో అన్నిటిని ఇంటి డేటా టైప్తో డిక్లేర్ చేసాం. తర్వాత ఏం చేయాలి? మనం అరే సైజ్ రీచ్ చేసుకుని ఆ తర్వాత అరేలోకి ఎలిమెంట్స్ రీచ్ చేసుకోవాలి. ఫస్ట్ అరే సైజ్ రీచ్ చేసుకోవాలంటే మనకి స్క్రీన్ మీద కనిపించాలి కదా, ప్రింట్ఎఫ్ ఎంటర్ అరే సైజ్ అని. దానికోసం ప్రింట్ఎఫ్లో రాసాం ఎంటర్ సైజ్ ఆఫ్ ద అరే. మనం అలా కనిపించినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము? 5 అనో 6 అనో 10 అనో ఇస్తాము. అంటే మనం ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ వచ్చి ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో దానికోసం scanf %d %n. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్ వేరియబుల్, ద ఫార్మాట్ స్పెసిఫైర్ ఈస్ ద %d. అండ్ మనం ఎంటర్ చేసిన వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలి? n మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి. ఆ మెమరీ లొకేషన్ నేమ్ n. సో సపోజ్ నువ్వు 5 ఇచ్చావు అనుకోండి, ఆ 5 వెళ్ళి n మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అలాగే ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ అరే. 5 సైజ్ ఇచ్చిన తర్వాత 5 ఎలిమెంట్స్ని మనం అరేలోకి ఎంటర్ చేయాలి. దాట్ ఈజ్ ఇన్ అన్సార్టెడ్ ఆర్డర్. సార్ట్ చేసి ఉండకూడదు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండొచ్చు సార్ట్ చేసైనా, కానీ మనకి సార్టింగ్ అయిందా లేదా తెలియాలంటే అన్సార్టెడ్ అరే ఇస్తేనే కదా మనకి రిజల్ట్ వస్తుంది. సో అన్సార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద అన్సార్టెడ్ మనం ఇన్పుట్ ఇవ్వాలి అరేలోకి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ అరే. సో అరేలో ఎలిమెంట్స్ ఎలా రీచ్ చేసుకుంటాము? బై యూజింగ్ ద ఫర్ లూప్. ఫర్ i = 0 array index starts from the 0 and ends at n-1. If the size of the array is n, then array index is from 0 to n-1. So for i = 0, i less than n, i plus plus, scanf %d &a of i. This is the these are the statements used for reading the elements into the array. ఎలాగ రీడ్ చేస్తున్నాము? ఈ స్టేట్మెంట్స్ యూస్ చేసుకుని అరేలోకి ఎలిమెంట్స్ అని మీకు తెలియకపోతే మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో అరే కాన్సెప్ట్స్ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ దెన్ ఇప్పటివరకు ఏమైంది? సైజ్ ఆఫ్ ది అరే రీచ్ చేసాము, అరేలోకి ఎలిమెంట్స్ రీచ్ చేసాం, ఇలా రీచ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఇది సార్టెడ్, ఇది అన్సార్టెడ్ అనుకుని అన్సార్టెడ్లో ఒక ఎలిమెంట్ పిక్ చేసుకుని దాన్ని సార్టెడ్తో చెక్ చేసుకుని ఒకవేళ లెస్ అయితే స్వాప్ చేయాలి కదా, దానికోసం ఈ లాజిక్ రాస్తున్నాం. సో ఫర్ i = 1, i less than n, i plus plus. ఈ ఫర్ లూప్ దేనికోసం రాసాము? ఈ అన్సార్టెడ్ అరే ఈ సార్టెడ్ అరేతో చెక్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ సార్టెడ్ అనుకుంటాం. అందుకని i ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, i = 0 అని అనలేదు. ఎందుకని? ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ సార్టెడ్ అని అనుకుని సెకండ్ ఎలిమెంట్ నుంచి మనం కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. సో i ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. i = 1 ఎక్కడి వరకు? లాస్ట్ ఎలిమెంట్ వరకు చేయాలి. సో i less than n,
ప్రతిసారి ఒక ఎలిమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ కదా. సో ఐ ప్లస్ ప్లస్. సో ఫర్ లూప్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఫర్ ఐ ఈక్వల్ టు 1 అంటే ఐ ఇక్కడ ఉంది, ఐ ఈక్వల్ టు 1. సో తర్వాత ఏం చేసాము, టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. సో ఈ ఏ ఆఫ్ ఐలో ఉండే వాల్యూని టీ అనే ఒక వేరియబుల్లోకి మనం స్వాప్ చేస్తున్నాం ఆర్ స్టోర్ చేస్తున్నాం. టీలో ఐ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. దిస్ ఇస్ 0 1 2 3 4. సో మన అరే సైజ్ 5 కాబట్టి 0 to n-1, 0 to 4 ఉంటాయి ఎలిమెంట్స్. సో సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫర్ లూపు. సో ఐ ఇక్కడ ఉంది, టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అంటే టీలో మనం ఏ ఆఫ్ ఐలో ఉండే వాల్యూ ఎంత 32ని స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసి ఏం చేసాము, జేని స్టార్ట్ చేస్తున్నాం. జే ఈక్వల్ టు i-1. ఐ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. అప్పుడు జే ఏమవుతుంది, i-1 అంటే 0. జే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు వైల్ లూప్ రాసాం. వైల్ లూప్ ఎందుకంటే ఈ రెండు చెక్ చేయడానికి లెస్ ఉందా లేదా అని. వైల్ టీ లెస్ దాన్ ఏ ఆఫ్ జే. టీ అంటే వాల్యూ ఎంత ఇక్కడ 32 లెస్ దాన్ ఏ ఆఫ్ జే అంటే జే ఎక్కడ ఉంది, 0 ఉంది. 32 లెస్ దాన్ 13 అండ్ జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. జే వాల్యూ ఎంత 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే వైల్ లూప్లోకి ఎగ్జిక్యూషన్కి కంట్రోల్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో ఇక్కడ చూడండి, 32 లెస్ దాన్ 13 కండిషన్ కరెక్టా, స్టేట్మెంట్ కరెక్టా, నో ఫాల్స్. అందుకని వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఎంటర్ అవ్వకుండా అవుట్ ఆఫ్ ది వైల్ లూప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు టీ. ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే ఏంటి, జే ఎక్కడ ఉంది, 0 ఉంది. జే ప్లస్ 1 అంటే 1. జే ప్లస్ 1 అంటే 1. ఈ 1లో ఏ వాల్యూ పెట్టాలి, టీ వాల్యూ పెట్టాలి. టీ వాల్యూ ఎంత 32, 1లో ఉన్నది కూడా 32నే. అంటే 32తోనే స్వాప్ అవుతుంది. అంటే ఏమైంది ఇక్కడ, ఈ ఎలిమెంట్ కంటే స్మాల్ కాదు, అందుకని స్వాపింగ్ ఏమీ జరగలేదు, సేమ్ అలాగే ఉంది. అంటే ఒక ఇటరేషన్ అయిపోయింది. ఒక ఇటరేషన్ అయ్యేటప్పటికి మన వాల్యూస్ ఎలా ఉన్నాయి, 32 13 32 26 9 24. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఫర్ లూప్ వచ్చింది. అప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇందాక ఐ వాల్యూ ఎంత 1 కదా, ఐ ప్లస్ ప్లస్ అయ్యి ఐ వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఐ లెస్ దెన్ ఎన్. 2 less than n, yes, I value is 2 and n value is 5. 2 less than 5 condition true. So again bodyలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత again t equal to a of i. I value ఎంత 2, so a of i value 26, so t equal to 26. So j equal to i-1. I value 2, so j value 1. ఇప్పుడు ఏంటి, while t less than a of j. t value ఎంత ఇక్కడ 26 less than a of j అంటే 32. 26 less than 32 and j వాల్యూ ఎంత 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది. అంటే వైల్ లూప్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఏముంది వైల్ లూప్లో, ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ జే. ఏ ఆఫ్ జే ఎంత ఇక్కడ ఉంది, 1లో ఉంది. జే ప్లస్ 1 ఎంత 2 అవుతుంది. సో ఈ 2లోకి ఏం చేయాలి, ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అంటే ఈ 26ని 32తో స్వాప్ చేయాలి, అంటే రీప్లేస్ చేయాలి. అంటే ఏమవుద్ది, 13 32 మనం స్వాపింగ్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ స్వాపింగ్ కాదు, జస్ట్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 వాల్యూని ఏ ఆఫ్ జే వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాం. అందుకే 32 వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికి మీకు ఒకసారి అవుతుంది. నెక్స్ట్ జే ఈక్వల్ టు j-1. ఇందాక జే ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. j-1 అంటే 0 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు జే ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది, టీలో ఎంత ఉంది 26 ఉంది. అగైన్ కండిషన్ చెక్ చేయాలి, వైల్ కండిషన్ చెక్ చేయాలి. వైల్ లూప్ ఫెయిల్ అయ్యే వరకు వైల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు వైల్ లూప్ ట్రూ అయింది కదా, మళ్ళీ కండిషన్ చెకింగ్కి వెళ్తుంది. జే ఈక్వల్ j-1 ఐ. సో టీలో ఎంత ఉంది, అగైన్ కండిషన్ చెక్ చేస్తున్నాము. టీ లెస్ దాన్ ఏ ఆఫ్ జే. 26 లెస్ దాన్, ఇప్పుడు జే వాల్యూ ఎంత 13. 26 లెస్ దాన్ 13 26 less than 13 and j greater than 0 equal to 0. j value 0 greater than or equal to 0 condition true. కానీ 26 less than 13 కండిషన్ ఏంటి, ఫాల్స్. అంటే ఈ వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వదు. ఎంటర్ అవ్వకుండా ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు టీ. ఏ ఆఫ్ జే అంటే 0, జే ప్లస్ 1 అంటే 1. ఇందులో ఏం వాల్యూ పెట్టాలి, టీ వాల్యూ పెట్టండి. ఇది 26 అవుతుంది. అంటే 13
26, 32, 9, 24 అయింది సెకండ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి. ఇలా అన్ని ఇటరేషన్స్ అయ్యేటప్పటికి మన ఎరే అనేది సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. లైక్ 9, 13, 26, 32, 26, 32, 34. సో ఇలా సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది మన ఇటరేషన్స్ అన్నీ అయ్యేటప్పటికి. తర్వాత ఫైనల్గా ప్రింట్ఎఫ్ సార్టెడ్ ఎరేని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎరే ప్రింట్ఎఫ్ ఎరే ఆఫ్టర్ సార్టింగ్ అని వచ్చి తర్వాత ఈ రకంగా ప్రింట్ అవుతుంది. దానికోసం ఫర్ లూప్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఫర్ i = 0, i less than n, i ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ %d \t ఇలా స్పేస్ రావడానికి ఒక ట్యాబ్ స్పేస్ రావడానికి నెంబర్స్ మధ్యలో \t అండ్ a ఆఫ్ i రిటర్న్ 0 ఇంటి మెయిన్ రాసాం కాబట్టి క్లోజింగ్ బ్రేస్ మెయిన్ క్లోజింగ్ బ్రేస్. ఈ విధంగా ఇన్సర్షన్ సార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఎంటర్ సైజ్ ఆఫ్ ఎరే అని అడుగుతుంది ఫస్ట్. సో మనం 5 ఇస్తాం. తర్వాత ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎరే అని అడుగుతుంది. ఎలిమెంట్స్ ఇంటూ ఎరే. ఈ ప్రింట్ఎఫ్లో ఏముంటే అదే ప్రింట్ అవుతుంది. ఎలిమెంట్స్ ఇంటూ ఎరే. అప్పుడు మనం ఇలా ఇచ్చామనుకోండి 13, 32, 26, 9, 34 ఇలా ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎరే ఆఫ్టర్ సార్టింగ్. ఎరే ఆఫ్టర్ సార్టింగ్. ఇక్కడ ఒక \n ఇస్తే మనకు అవుట్పుట్ కొత్త లైన్లో ప్రింట్ అవుతుంది. ఏమొస్తుంది? 9, 13, 26, 32, 34 ఇలా వస్తుంది అన్నమాట అవుట్పుట్.